తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ ఆసక్తికర ఘట్టాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికపై కలిస్తే ఆ దృశ్యం హాట్ టాపిక్ అవుతుంది. ఆదివారం రామోజీ ఫిలిం సిటీలో దిగ్గజ మీడియా అధినేత రామోజీరావు పేరిట నిర్వహించిన రామోజీ అలయన్స్ జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేదిక ఇందుకు మరోసారి సాక్ష్యంగా నిలిచింది. ఇద్దరు ముఖ్యమంత్రులు పక్కపక్కనే కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకున్న తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన స్పీచ్ సభకు ఆకట్టుకోవడం కాకుండా పక్కనే ఉన్న ఏపీ సీఎం చంద్రబాబును కూడా ఫిదా చేసింది. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రామోజీరావు గొప్పతనాన్ని వివరిస్తూనే తన రాజకీయ ప్రసంగం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో నాకు మార్గనిర్దేశం చేసిన వారు, రాజకీయ పాఠాలు నేర్పిన వారు చంద్రబాబు గారు. ఆ విషయం చెప్పడానికి నేను ఇప్పుడు వెనుకాడను. నేడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే వారి శిక్షణ, వారు చూపిన దారే కారణం. గర్వంగా చెప్తున్నా, చంద్రబాబు గారు నా గురువు అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభా ప్రాంగణం చప్పట్లతో మోగింది. ఈ మాటలు పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు ముసిముసి నవ్వులు చిందిస్తూ ఆనందంగా రేవంత్ రెడ్డి భుజం తట్టారు. గురువు ముందు శిష్యుడు ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ పాత అనుభవాన్ని, గౌరవాన్ని మర్చిపోలేదని నిరూపించేలా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయని అక్కడ ఉన్న రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నిజానికి రేవంత్ రెడ్డి ప్రసంగంలో పదును, వాక్చాతుర్యం, సందర్భోచితం, హాస్యం మేళవించి ఉండడంతో చంద్రబాబు ఎంతగానో మురిసిపోయారు. తెలంగాణ సీఎం పదవిని అలంకరించిన తర్వాత కూడా తన పట్ల రేవంత్ రెడ్డి చూపుతున్న గౌరవాన్ని చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వేదికపై దీప ప్రజ్వలన సమయంలో చంద్రబాబు సీనియర్గా వయసులో పెద్దవారుగా ముందుకు రేవంత్ ఆహ్వానించడం, దానికి రేవంత్ లేదు, ముందు మీరే చేయాలి అంటూ ప్రోటోకాల్కు గౌరవం ఇవ్వాలంటూ చంద్రబాబును తిరిగి గౌరవం ఇవ్వడం అక్కడి వారిని కట్టిపడేసింది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం సాధించిన సందర్భంగా కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించిన వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ వేదికపై గురు శిష్యులు ఆప్యాయంగా మాట్లాడుకోవడం, ఒకరిపై ఒకరు గౌరవం చూపించుకోవడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపుతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఈ విజయం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి, పాలనకు ప్రజలు ఆమోదంగా భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఒకరు మాజీ గురువు, మరొకరు మాజీ శిష్యుడు. ఇప్పుడు ఇద్దరు ఎంతో కీలకమైన రాష్ట్రాల పగ్గాలు చేపట్టి అభివృద్ధిపై దృష్టి సారించడం శుభపరిణామం. రాజకీయ పార్టీలు వేరైనా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలిసి రాష్ట్ర అభివృద్ధిపై చర్చించుకోవడం, వ్యక్తిగత అనుబంధాలను గౌరవించుకోవడం ఈ పరిణామం కొత్త ట్రెండ్కు నాంది పలుకుతుందని రాజకీయ పరిస్థితులు భావిస్తున్నారు. ఈ గురు శిష్యులు కలయిక తెలుగు రాష్ట్రాల మధ్య మరింత సఖ్యత పెరగడానికి దోహదపడుతుందని ఆశిద్దాం.